హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వ్లాగ్ దేని గురించి అంటే, ఇవాళ మా పెద్దోడి బర్త్డే అనమాట. సో ఆ బర్త్డేని మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయితే మీకైతే చూపించబోతున్నాం. సో ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. మీకు మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది మీకు తెలుస్తుంది అండ్ మీరు కూడా ఎంటర్టైన్మెంట్ అవుతారు. సో ఫస్ట్ మా లక్కీ బర్త్డే అయితే జూలై 13 అనమాట. 31న నాది. ఇద్దరికి ఒక్కరోజు గ్యాపే అనమాట. సో ఆ రోజు యాక్చువల్లీ పిల్లలకి చాలా స్పెషల్గా మేము ట్రీట్ చేస్తాము. ఆ మార్నింగ్ స్నానం అయ్యి చేపిస్తామన్నమాట. ఆయిల్ పెట్టి స్నానం చేపిస్తాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా మా ఓడికి కూర్చోపెట్టి తూర్పు సైడ్ కూర్చోపెడతాం అనమాట. కూర్చోపెట్టి మామూలుగా పాలతో చేసిన ఏదైనా పదార్థం అయితే పెడతాము. నేను ఎక్కువైతే సేమియా పాయసం అయితే డెఫినెట్గా చేస్తానన్నమాట. వాళ్ళకి పాలతో స్వీట్ పెట్టాలని మార్నింగే ఏమీ తినకుండా ఓన్లీ స్వీట్తో వాళ్ళ నోరుని తీపి చేసి బర్త్డే అయితే స్టార్టింగ్ చేస్తాము. ఆ తర్వాత కుంకుమ బొట్టు పెట్టి అక్షింతలు అవన్నీ వేస్తాం అనమాట. నేను మా వారు ఇంకెవరైనా ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే వాళ్ళతో కూడా అక్షింతలు వేపిస్తాము. ఖచ్చితంగా ఆ రోజు నేనైతే హారతి అయితే ఇస్తాను డెఫినెట్గా. ఎందుకంటే ఆ రోజు వాడి బర్త్డే కాబట్టి వాడికి మంచి జరుగుతుంది అని చెప్పేసి నాకు చిన్న నమ్మకం అనమాట. సో డెఫినెట్గా ప్రతి బర్త్డేకి ఇదైతే ఫాలో అవుతాను నేను. మా ఫ్యామిలీలో అందరం మేము ఇది ఫాలో అవుతాం అనమాట. ఖచ్చితంగా ఆ రోజు స్వీట్ తినాలి అండ్ పెద్దవాళ్ళ చేత అక్షింతలు వేయించుకోవాలి అండ్ ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ టెంపుల్కి వెళ్ళకుండా మటుకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండమండి. మా ఊళ్ళో ఎవరి బర్త్డేస్ అయినా సరే, యానివర్సరీ అయినా సరే డెఫినెట్గా టెంపుల్కి వెళ్ళి ముందు ఆ దేవుడి ఆశీర్వాదం తీసుకున్న తర్వాతే మిగతా డే అంతా కొనసాగిస్తాం అనమాట. సో ఇక్కడ మా ఇంట్లో సింపుల్గా అయితే పూజ చేసుకున్నాము. మా ఓడు దండం పెట్టుకున్నాడు. ఆ తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళాడనమాట. సో ఆ తర్వాత ఇంకా డెకరేషన్ అయితే స్టార్టింగ్ అనమాట. ఏదో ఒక విధంగా సింపుల్గా అయితే డెకరేషన్ చేసాము. మాకు వచ్చినట్టుగా చాలా సింపుల్ వేలో అయితే డెకరేషన్ అయితే చేశానమాట. యాక్చువల్లీ కేక్ కూడా నేను పింట్రెస్ట్లో చూసి దాని ఆ రిఫరెన్స్ పిక్ లాగానే నాకు కేక్ కావాలని చెప్పేసి కేక్ అయితే ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగా వచ్చింది. నాకు చాలా బాగా నచ్చింది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందనమాట. డెకరేషన్ కూడా ఇలా వచ్చిందనమాట. చాలా నీట్గా సింపుల్గా ఉంది. ఇంకా ప్రతి ఇయర్ బర్త్డేస్ చేసుకుంటూ ఉంటాము. ఏమైనా మేము పెద్ద డెకరేషన్ కాకుండా ఇలా సింపుల్గా అయితే చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇస్తాం అనమాట. అండ్ మార్నింగ్ బాబు గుడికి వెళ్ళిన తర్వాత ఇంకా స్కూల్కి అయితే వెళ్ళాడు. ఎందుకంటే ఆ రోజు ఎగ్జామ్స్ అనమాట. యాక్చువల్లీ బర్త్డేస్ రోజు అస్సలు స్కూల్కి వెళ్ళాడు. అలాంటిది ఎగ్జామ్స్ అవ్వడం వల్ల ఇంకా స్కూల్కి వెళ్ళాడు. అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్కి చాక్లెట్స్ కూడా పంచిపెడతానని చెప్పి చాక్లెట్స్, పెన్స్ అవి కూడా పట్టుకెళ్ళాడు అనమాట. సో అలా హ్యాపీగా అయితే తన బర్త్డే తను బాగా సెలబ్రేట్ చేసుకున్నాడు స్కూల్లో. ఇంకా ఇంటికి రాగానే మేము డెకరేషన్ చేసి ఇంకా ఇలా అయితే సర్ప్రైజ్ ఇచ్చాము. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. నేను మా అమ్మ వాళ్ళందరినీ, మా చుట్టాలని వాళ్ళందరినీ పిలుచుకున్నాను అనమాట. దగ్గరగా ఉన్న వాళ్ళని, ఎక్కువ మంది కాకపోయినా సరే దగ్గరగా ఎంతమంది ఉంటే అంతమందిని పిలుచుకొని చాలా సింపుల్ వేలో అయితే బర్త్డే జరుపుకున్నాం. చాలా సింపుల్ అనుకున్నాను కానీ చాలా బాగా జరిగిందనమాట. చక్కగా అందరూ వచ్చి హ్యాపీగా పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది బర్త్డే. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వచ్చారన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇయర్లీ ఇలా ఒక్కసారైనా బర్త్డేస్ ఇలా మంచిగా చేసుకోవాలనిపిస్తుంది అనమాట. యాక్చువల్లీ వీడి బర్త్డేకి ముందు ఆయన బర్త్డే, తర్వాత నా బర్త్డే వచ్చినా సరే, మా ఇద్దరు బర్త్డేలు ఎలా జరిగినా సరే వీడి బర్త్డే మటుకి చాలా బాగా చేస్తాము. ఇంకా మా చిన్నోడు అయితే నవంబర్లో బర్త్డే, వాది స్పెషల్ వే అనమాట. ఎందుకంటే ఇలా గుంపులో గోవిందలా కాకుండా సపరేట్గా చేసుకుంటాడు వాడు. మేము మటుకి ఖచ్చితంగా ఈ 3 బర్త్డేస్ ఒకే నెలలో రావడం వల్ల హడావుడిగా జరుగుతుందనమాట. సో నా బర్త్డే వ్లాగ్ కూడా పెడతాను, డెఫినెట్గా చూడండి గాయ్స్. యాక్చువల్లీ వచ్చిన వాళ్ళు కూడా చెప్పారు కేక్ చాలా బాగుందని. యాక్చువల్లీ మాకు కూల్ కేక్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేయము అనమాట. నార్మల్ కేక్కే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. కూల్ కేక్ ఏంటంటే మనకి ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపే బాగుంటుంది, ఫ్రిడ్జ్ నుంచి బయట తీస్తే కరిగిపోతుందని ఒక చిన్న డౌట్ అయితే ఉందన్నమాట. సో అందుకనే కూల్ కేక్ నార్మల్ కేకే చేసాము. యాక్చువల్లీ ఆర్డర్ పెట్టాము. నా బర్త్డేకి అయితే సింపుల్గా ఒక 5 మినిట్స్ పని కాబట్టి నేనైతే కూల్ కేకే తెచ్చుకున్నాను. అంటే ఒకటి ఇది తిందాం కదా, వెంటనే 2 ఒకలాంటివి తినలేం కదా అని చెప్పేసి ఇంకా నేను కూల్ కేక్కి అయితే వెళ్ళాల్సి వచ్చింది. అండ్ కానీ కూల్ కేక్స్లో చాలా మోడల్స్ ఉంటాయి. బట్ ఈ కేక్ అయితే మనం
అంటే సపరేట్గా ఆర్డర్ ఇచ్చి అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇక్కడ ఒక్కొక్కరు అందరం కలిసి అక్షింతలు వేసి ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా వచ్చిన వాళ్ళందరూ మా వాడిని ఆశీర్వదిస్తున్నారన్నమాట. యాక్చువల్లీ మాది చిన్న ప్లేస్ అనమాట. అంటే ఒక గదిలో అయితే చేసాము. మాకు హాల్లో చేయడానికి బ్యాక్ సైడ్ టీవీ ఉంది అండ్ ఇంకో సైడ్ హాల్లోనేమో ఫొటోస్ అవి తీయడానికి లెంత్ అయితే సరిపోవట్లేదు అనమాట. సో మాది సపరేట్ ఇంకో సెకండ్ రూమ్ ఉంటే ఆ సెకండ్ రూమ్ వాల్కే ఇలా డెకరేషన్ చేసి ఇంకా అక్కడైతే చేస్తున్నాము బర్త్డే సెలబ్రేషన్ అనమాట. ఇక్కడైతే మన ఫొటోస్ అవి తీసుకోవడానికి కూడా బాగుంటుందని, బట్ రూమ్ అవటం వల్ల అందరూ అక్కడక్కడే అవ్వడం వల్ల కొంచెం గజిబిజిగా అయితే అనిపించింది. ఇంకందరం ఒకరి తర్వాత ఒకరు అయితే అక్షింతలు అయితే వేస్తున్నాము, ఫొటోస్ దిగుతున్నాం అనమాట. మనకి ఫొటోస్ తీపి గుర్తులు కదా, మనం పెట్టుకోవడానికైనా అంటే ఈ బర్త్డేకి ఇలా సెలబ్రేట్ చేసుకున్నామని ఒక స్వీట్ మెమరీ అయితే ఉంటుందన్నమాట. సో డెఫినెట్గా మేమైతే ఫొటోస్ ఎక్కువ తీసుకుంటూ ఉంటాను, నేనైతే ప్రత్యేకంగా నేననమాట. ఇలాగా మా లక్కీ బర్త్డే అయితే చాలా హ్యాపీగా జరిగింది. వాడికి కూడా చాలా హ్యాపీగా అనిపించింది. యాక్చువల్లీ ప్రతి బర్త్డేకి ఇంటికాడే కేక్ కట్ చేసుకుంటూ ఉంటాం అండ్ చుట్టాలను పిలుచుకుంటాం. బట్ ఈ బర్త్డేకి వాడి స్కూల్లో కూడా వాడు చాక్లెట్స్ అవి పంచిపెట్టుకొని వాడి బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాడంట. అందరూ చాలా బాగా విష్ చేశారంట. వాడికి చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇంకా ఫైనల్లీ మేము కూడా అక్షింతలు వేస్తున్నాం అనమాట. ఈ మధ్యలో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఆడుతున్నారు ఈ బెలూన్స్తో, అడ్డంగా పెడుతున్నారన్నమాట ఫోన్కి. ఇంకా చేసేది ఏముందిలే, రూమ్ చిన్నగా ఉంది కాబట్టి మనం ఏమీ చేయలేము. సో ఇలా హ్యాపీగా లక్కీ బర్త్డే అయితే జరిగింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గాయ్స్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. మనకి వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి లాంటి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన వీడియోస్ వస్తూ ఉంటే డెఫినెట్గా చూడండి, బాగుంటాయి అన్నమాట. సో మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను గాయ్స్. ఉంటాను మరి. నమస్తే.